హైదరాబాద్లో జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం భారతదేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వరల్డ్ క్లాస్ ఐటీ హబ్స్ని నిర్మించడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ లాంటి ఏరియాస్ని డెవలప్ చేశారు. సైబర్ టవర్స్ని కట్టారు. 24/7 పవర్ సప్లైని ఎన్ష్యూర్ చేశారు. ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ మరియు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారు. దీని ఫలితంగా అమెజాన్ తన లార్జెస్ట్ క్యాంపస్ని, గూగుల్ తన సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ని మరియు మైక్రోసాఫ్ట్ యూఎస్ తర్వాత తన బిగ్గెస్ట్ R&D సెంటర్ని హైదరాబాద్లో ఓపెన్ చేశాయి. ఈ రోజున హైదరాబాద్ ఒక్కటే ప్రతి ఇయర్ $32 బిలియన్ వర్త్ ఐటీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. బిజినెస్ అప్రూవల్ ఫాస్ట్గా రావడానికి టీఎస్ ఐపా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటే ఆన్లైన్ అప్లికేషన్తో 30 రోజుల్లో అన్ని అప్రూవల్స్ వస్తాయి. ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 158 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ని బిల్డ్ చేశారు. మరియు ప్రతిరోజు అరౌండ్ 4.5 లాక్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే మెట్రో సిస్టమ్ని డెవలప్ చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏషియాలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్లో ఒకటిగా నిలిచింది మరియు ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందుతోంది. ఫ్యూచర్లో డెడికేటెడ్ ఏరియాస్లో ఫార్మా సిటీ మరియు ఓఏ సిటీని బిల్డ్ చేయబోతున్నారు. అలాగే 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. ఇది ఇండియాలో ఫస్ట్ నెట్ జీరో కార్బన్ సిటీగా వరల్డ్ టాప్ సిటీస్ కి కాంపిటీషన్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి మాసిక్ గ్రోత్ ఉన్నా కూడా హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ముంబై, బెంగళూరు లాంటి సిటీస్ తో కంపేర్ చేస్తే 15 to 50% తక్కువే. అదే టైంలో లాస్ట్ 4 years లో ఇక్కడ ప్రాపర్టీ ప్రైసెస్ అప్ టు 80% వరకు అప్రిషియేట్ అయ్యాయి. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వాక్ టు వర్క్ కాన్సెప్ట్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ అవుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ ఆఫీసెస్ చాలా దగ్గరగా ఉండడం వల్ల పీపుల్ లిటరల్లీ వాళ్ళ హోమ్స్ నుంచి ఆఫీసెస్కి నడుచుకుంటూ వెళ్ళగలుగుతున్నారు. అయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి మన ఫ్లిక్సా రియాలిటీ పేజ్ని.